ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రామ అనే ఈ 2 అక్షరాలు ఎంతో శక్తివంతమైన మంత్రం. శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు. శ్రీరామ అని 3 సార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు, కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు శ్రీరామ అనే మంత్రం జపించడం అన్నిటికీ పరిష్కారమని పండితులు సూచిస్తున్నారు. 7 కోట్ల మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం రామ అని మనుస్మృతిలో పేర్కొన్నారు. కని విని ఎరుగని అద్భుత ఘట్టం రామమందిర నిర్మాణంతో సాధ్యమైంది. త్రేతాయుగం ముగిసిన 1,60,00,000 ఏళ్ల తరువాత, కలియుగం ప్రారంభమైన 6,000 ఏళ్ల తరువాత రామమందిర నిర్మాణం సాధ్యమైంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 17న అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి పండుగ రాబోతుంది. సంవత్సరం తొలి పండుగ అయిన ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుపుకోవడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడూ జరుపుకునే శ్రీరామనవమికి, ఈ సంవత్సరం జరుపుకోబోయే శ్రీరామనవమికి తేడా ఉంది. ఈ సంవత్సరం అయోధ్య రామమందిరంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటిగా జరుపుకునే శ్రీరామనవమి కనుక ఈసారి దీనిని చాలా ఘనంగా జరుపుకోనున్నారు. అయితే అయోధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడానికి ముందే దేశంలో గ్రామానికి ఆ శ్రీరామచంద్రుని పవిత్రమైన అక్షింతలు ప్రతి ఇంటికి చేరాయి. ఆ అక్షింతలతో మనం విగ్రహ ప్రతిష్ఠ రోజు పూజ చేసుకున్నాం. మరికొన్ని అక్షింతలు మనం దాచుకునే ఉంటాం. ఆ అక్షింతలతో ఈ శ్రీరామనవమికి ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పసుపు అక్షింతలు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. ఈ అక్షింతలను ఇంట్లో భద్రపరిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. అయోధ్య రామ అక్షింతలను ఎర్రని వస్త్రంలో కట్టి దేవుడి గదిలో భద్రపరచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే మార్గం తెరచుకుంటుంది. అంతేకాదు ఈ అక్షింతలు ఇంట్లో ఉన్నంత కాలం ఇంట్లో ఏ అడ్డంకులు ఉండవని చెబుతున్నారు. మీ దగ్గర అయోధ్య అక్షింతలు కొంచెమే ఉంటే వాటికి మరికొన్ని అక్షింతలు, నెయ్యి కలిపి వాటిని వృద్ధి చేసుకుని దాచుకోవాలి. అయోధ్య అక్షింతలు పూర్తిగా లేనివారు శ్రీరామ అని తమలపాకులు పై రాసి వాటిపైన మనం తయారు చేసుకున్న అక్షింతలు ఉంచి రాముడిని ప్రార్థిస్తే ఆ అక్షింతలుకి అయోధ్య అక్షింతలుకి ఉన్నంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇక శ్రీరామనవమి రోజు ఎలా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని మామిడి తోరణాలతోనూ పూలతోనూ అలంకరించుకోవాలి. తర్వాత పూజగదిలో పీఠాన్ని ఏర్పాటు చేయాలి. పూజగది లేనివారు ఇంట్లో అనుకూలమైన ప్రదేశంలో పీఠం ఏర్పాటు చేయాలి. పీఠం ఏర్పాటు చేయడానికి ముందుగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. తర్వాత ముగ్గులు వేసి పీఠం పెట్టాలి. తర్వాత పీఠం పైన ఎరుపు లేదా తెలుపు వస్త్రాన్ని వేసి రాములవారి విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టి పూలతో అలంకరించుకోవాలి. తర్వాత కలశం ఏర్పాటు చేసుకుని దానిని పూలతో అలంకరించుకోవాలి. శ్రీరాముడు విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించి ఆపై పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం నీటితో శుద్ధి చేయాలి. శుభ్రంగా పొడి బట్టతో విగ్రహాలను తుడిచి ఎరుపు వస్త్రాన్ని చుట్టాలి. తర్వాత చందనంతో రామనామాలు దిద్దాలి. ఆ తర్వాత పూలు, పండ్లు, ధూపం, దీపం, నైవేద్యం, తులసిదళం మొదలైన వాటిని సమర్పించాలి. రామయ్యను ఎరుపు, పసుపు, తెలుపు పువ్వులతో పూజించవచ్చు. పూజ అనంతరం పండ్లు, చలిమిడి, వడపప్పు, పానకంతో పాటు ఇంట్లో తయారు చేసిన పాయసాన్ని కూడా నైవేద్యంగా పెట్టాలి. పూజ సమయంలో రామనామాన్ని జపించాలి. శ్రీరామ చాలీసా పఠిస్తే మంచిది. పూజ అనంతరం మంగళహారతి శ్లోకాలను పాటిస్తూ హరతివ్వాలి. పూజ పూర్తి అయిన తర్వాత రాములవారి విగ్రహం దగ్గర పడిన అక్షింతలను కొద్దిగా తీసుకుని కుటుంబ సభ్యుల తలపైన, అలాగే ఇంటిపైన వేయాలి. మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఇక దీపావళికి జరుపుకునే విధంగానే శ్రీరామనవమి రోజు సాయంత్రం కూడా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేయాలి. ఆ రోజు సాయంత్రం తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. శ్రీరామనవమి రోజు ఉపయోగించిన అక్షింతలను శుభకార్యాలలో ఉపయోగించవచ్చు. ఇలా ఉపయోగిస్తే ఆ శుభకార్యం విజయవంతమవడమే కాకుండా ఇంటిల్లిపాదికి మేలు చేస్తుంది. ఈ అక్షింతలను నైవేద్యంగా తయారు చేసి ఇంటిల్లిపాది తినవచ్చు. ఇక ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం ఉండాలన్నా, ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోవాలన్నా ఈ అక్షింతలను ఎర్రని వస్త్రంలో భద్రపరచి ఇంట్లో జాగ్రత్తగా ఉంచాలి. ఈ అక్షింతలను పర్సుల్లో కూడా ఉంచుకోవచ్చు. దీనివల్ల డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని కొందరు చెబుతున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.